ఎన్నికలు పేదవాళ్ళకు సంబంధించిన ఎన్నికలు. ఏఆర్ నగర్ లాంటి వెనుకబడ్డ ప్రాంతంలో మైనార్టీలు, దళితులు, పేదవాళ్ళు ఉండే ఈ ప్రాంతంలో గత 2 సంవత్సరాల క్రితమే మన ప్రభుత్వం వచ్చినాకనే అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది. అది మన కరుణాకర్ రెడ్డి గారి పుణ్యాన కొట్లాడి ఇవాళ మనం నిలబడ్డ సిమెంట్ రోడ్డు మొదలుపెట్టుకొని డ్రైనేజ్ వ్యవస్థ కొని దాదాపు 8-9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరుణాకర్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి ఏఆర్ నగర్ మీద పెట్టుకున్నారంటే పేదోళ్ళు అంటే ఎంత ప్రేమో కరుణాకర్ రెడ్డి గారికి తెలుసు. శాంతినగర్లో అన్ని రోడ్లు వేసినాం సార్. నా కరుణాకర్ రెడ్డి గారు ఎక్కడ కలిసినా ఏఆర్ నగర్ అంటే నేను చెప్పిన మున్సిపల్ చైర్మన్ చెప్పినా, కమిషనర్ చెప్పినా, కరుణాకర్ ఏం చెప్పినా ఏఆర్ నగర్ని మనం ఎప్పటికెళ్ళో వెనుకబడ్డ ప్రాంతం, అన్ని కోట్లు పెట్టలేక ఇబ్బంది పడుతున్నాం. మున్సిపల్లో చిన్న చిన్న నిధులు ఉంటాయి, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు. ఒక్కసారి 6-7 కోట్లు పెట్టాలన్న ఇబ్బంది అయినా సరే కరుణాకర్ గారి కోరిక మేరకు కమిషనర్ గారికి చెప్పి వెంటనే ఆ నిధులు మంజూరు చేసి రోడ్లలో ఆ రోడ్లు వేసుకున్నాం. ఇంకా వారు చెప్పిన ఇల్లు ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా వచ్చే నెల మా సునంద కార్పొరేటర్ కాగానే ప్రత్యేకంగా నా కోటాకి వెళ్ళి ప్రతి ఒక్క సొంత ప్లాట్ ఉన్న వాళ్ళందరూ కూడా 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, వెంటనే ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామని మీ అందరికి కూడా మాట ఇస్తూ ఏఆర్ నగర్ ఇక్కడి నుంచి మంచినీటి సరఫరా కొరకు సపరేట్గా ట్యాంక్ కూడా, ఇవన్నీ కూడా సునంద కార్పొరేటర్ ఆయన ఆవలే వల్ల అయిపోయిన పనులు. ఎందుకంటే కార్పొరేషన్ అంటే ఇవాళ 100 కోట్ల నిధులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు. ముఖ్యమంత్రి గారు కూడా మీరు 100 కోట్లు కావాలన్నా, 200 కోట్లు కావాలన్నా ఒక లెటర్ పంపితే శాంక్షన్ అవుతాయి. కాబట్టి ఇవాళ మారుమూల ప్రాంతాలు ఇవాళ ఏఆర్ నగర్కు 5-6 కోట్లు, 6-7 కోట్లు పెట్టుకుంటాం అంటే ఇవాళ మనం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్గా చేసుకున్నాము. తప్పకుండా మీ సమస్యల కోసం ముఖ్యంగా యువకులకు పాత రోడ్లలో వాళ్ళకు కోటింగ్, సిమెంట్ రోడ్డు కోటింగ్ కూడా వేసే కార్యక్రమం కానీ, యూత్కు సంబంధించి చదువుకున్న వాళ్లకు